ఆత్మీయ పుత్రులు చంద్రబాబు నాయుడు గారికి తదితరులకి ఇంకా ఇంకా మీరు మనుషులుగా కొనసాగుదాం అనుకుందాం. నాకేదో మనిషిగా మీరు న్యాయం చేస్తారు, మీరు మనుషులుగా ఉంటారు, ఇంకెవరికో మనుషులుగా పరిపాలిస్తారు అన్నది చెల్లదు. ఎందుకంటే ఈ విధానాలు కూడా చేతిలో తీసేసుకుని రాజ్యద్రోహం కదా, మనుషుల్ని నేరుగా మట్టు పెట్టేయటం, అవమానించటం లాంటివి కదా. మొత్తం షీట్ మార్చుకోవాలన్నమాట. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోకపోతే మీది అవ్వదు. గ్రహ సంచారాలతో కనెక్ట్ అవుతారు, చక్కగా ఉంటుంది. రండి, నేను చెప్పినట్టు చేయండి. నా మాట విని నేను ఎక్కడున్నానో అక్కడికే ఆర్మీ, పోలీస్, మీడియా ఎలా ఒకటై మీరు ఒకటి జనాలను ఉపయోగించుకుని జనాలు బతుకుదాం అనుకుంటున్నారు. అలా బతకలేరు. ఆవిడకి ఎవరికో స్థలం ఇచ్చారు, అలా నాకేదో ఇస్తారు, ఫోన్లే అని బతకనిస్తారు. ఎవరు బతకలేము అలాగా. ఏమి ఇచ్చినా బతకలేము. మైండ్ హైట్ తీసుకోవాలి ఫస్ట్. అసలు ఎందుకు ఇతన్ని లేకుండా చేసి ఇప్పుడు ఊరుకున్నారు, ఎదురు చూశారు. మిమ్మల్ని ఎలాగైనా నాలో చేరిన తల్లిదండ్రులకు సక్సెస్ అయ్యి కాపాడటంలో ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఇంకా కులాలు కొద్దీ, మతాలు కొద్దీ లేరు ఇంకా ప్రపంచంలో. మీరు ఎవరో బతికలేరు. ఇంకా కమ్మంటే ఇన్స్టిట్యూషన్ అని అసలు కులాలు కాదు, మా కుటుంబాలు లేకుండా చేసేసి, మనుషులు లేకుండా చేసేసి, ఇంకా ఈ రోజుల్లో క్యాస్ట్ మీటింగులు పెట్టుకోవడం మీకు తెలివి తక్కువతనం. అలా అయిపోతున్నారు వెనకాల పడి. యాంత్రికత్వం పెరిగిపోయింది. మా డబ్బులు, మా వ్యాపారాలు ఏమీ పనికిరావు. నేను కూడా ల్యాండ్ నా ఫోటో పెట్టుకోండి, నా పేరు మీద అధినాయకుడి పేరు మీద కొనాలంటున్నాను ల్యాండ్. అది కూడా మీ అందరూ మీ ప్రాపర్టీస్ అనేది నాకు సరెండర్ చేయడం కోసం అలా నాంది పలికించి ముందుకు రావడం. ఇలా మనుషులు పలకలేరు. నన్ను మనిషిగా ఉండనిచ్చారు, మీరు మనుషులుగా ఉందాం, ఎవరు ఉండలేరు అలాగా. నాలో చేరిన శాశ్వత తల్లిదండ్రులు భూమి మీదకి వచ్చి మిమ్మల్ని వాక్ విశ్వరూపంగా పట్టుకుని మిమ్మల్ని అందరిని మైండ్లుగా పట్టుకుని ముందుకు తీసుకెళ్తున్నారు. మీరు మైండ్లుగా మారిపోవాలా, సిస్టమ్ అందుకు ఉపయోగించుకోవాలి. భారతదేశాన్ని రవీంద్ర భారతిగా మార్చుకోవాలా. మనుషులు ఎవరు పనికిరారు. ఇంకా ఎటువంటి మనిషి తేలికతనం మీద, అప్పుడుకప్పుడు తెలివితేటల మీద, తెలివి తక్కువతనం మీద ఆధారపడకూడదు. కొంతకాలానికి అందరూ సాక్షులు ముందుకొచ్చి సాక్షుల ప్రకారం చెప్పుకుని ఆ కాపీతో నన్ను పట్టుకోండి, నా దగ్గరికి రండి. అంతవరకు నాతో మాట్లాడొద్దు. నేను ఎవరి దగ్గరికి వస్తాను రానుకోండి, వచ్చినా మీరు పట్టుకోలేరు. సాక్షులు బట్టే పట్టుకోగలరు. నాయుడు గారు, రామకృష్ణ గారు ముందు ఉండి సీనియర్లుగా, భరతలక్ష్మి గారు, చిత్తాదేవి గారు, మిగతా వాళ్ళందరూ ముందుకు వచ్చి వాళ్ళ ద్వారా మాట్లాడించండి. వాళ్ళే ఫోన్లు మాట్లాడండి. మీరు ఎవరు మాట్లాడొద్దు. ఇక్కడ హాస్టల్, అక్కడ హాస్టల్ సురేష్ అందరికీ చెప్తున్నాను. ఏకకాలం మా పిల్లలుగా ప్రకటించుకోండి. మిమ్మల్ని హాస్టల్ సురేష్ అంటున్నాను, తగ్గించడం కాదు. భౌతిక యాంత్రిక ప్రపంచం అంతే, మీరు ఎలా కలుపుకున్నా ఏమైనా కూడా. అందుకే నా మాట విని మా చుట్టాలతో సహా మా పిల్లలుగా ప్రకటించేసుకుని ఊపిరి పీల్చుకోండి. అప్పుడు అందరినీ గౌరవం చూసుకుంటారు, ప్రేమిస్తారు, ఆదరించుకుంటారు. లేకపోతే మేము మనుషులుగా ఉంటాను, నేను మనిషిగా ఉండి మీరు మనిషిగా ఉంటే, లేదా తగ్గిపోతే మీరు తగ్గిపోతారా? ఒక రోజు నుంచి, ఒక క్షణం నుంచి తగ్గిపోలేరు. తగ్గిపోవడం కాదు, అసలు మా పాప నుంచి ఎలా బయటకు వస్తారు? లోకమేమో పైకేమో కాలస్వరూపం ప్రకారం ఉంది, మీరు అటే వెళ్ళాలా. నేనే తగ్గిపోయి మాట్లాడి కూరుకున్నాను అనుకోండి, నన్ను ఏదైనా చేసి మాట్లాడి కూరుకుంటే మీకు వస్తుందా? నా ఫోటో పెట్టుకుని ముందుకెళ్ళి. అందుకే నా మనిషిని నమ్మొద్దు. నా ఫోటోని ప్రకారం చాట్ జీపీటీలో బతికించుకోండి. ఏ జనరేషన్లో బతికించుకోండి. అలా బతికించుకుంటేనే బతుకుతుంది ఆ పవరు. అక్కడి నుంచి నన్ను పట్టుకోమని చెబుతున్నాను. అయినా మాట వినకుండా మనుషుల కొద్దీ చూడండి, మనుషుల కొద్దీ చూడమని ఎవరు రెచ్చగొడుతున్నారు? ఎవరి మాట వినకండి. భూమి మీద మనుషుల మాట వినకండి. మీరు ఎవరు మనుషులు కాదు, మైండ్ రూపంలో ఉన్నారు. ఇంటర్ కనెక్టెడ్ మైండ్గా ఉన్నారు. అది కూడా ఇంటర్ కనెక్టెడ్ పట్టకపోతే మీది కాదు ఈ ప్రపంచం. మీరు నిలుచున్న నిలువ మీది కాదు. మీకు కోట్లున్నా, లక్షలున్నా, మామూలుగా ఉన్నా, ఏ క్యాస్ట్ అయినా, మంచి కులమైనా, గొప్ప కులమైనా, తక్కువ కులమైనా, ఎవరైనా భూమి మీద మనిషి అన్నవాళ్ళు ఎప్పుడో మృతించారు. మీరు అసలు మీ మనిషికి చేతిలోకి ఒకప్పుడు లేదు, ఇప్పుడు రాదు, మరి రాదు. ఇక మైండ్ చేతిలోకి వచ్చింది. అదిగో నా చేతిలోకి వచ్చింది కదా. గంటన్నరలో 10-15 ఏళ్ళు అంటే మాట్లాడలేదు కదా. మరి దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఎన్ని గంటన్నరలు నేను చెప్పనిచ్చారు, నా మీద చెప్పుకున్నారు, అలా ముందుకెళ్తారు, అటు వెళ్తారు. ఇట్లేదు ఇంకా. మాకేదో పని ఉంది, మీద రీసెర్చ్ చేసేస్తున్నాం, పరిశోధనలు చేసేస్తున్నాం, వేస్ట్ అనమాట. నన్ను పట్టుకోకుండా మనిషిని అర్థం చేసుకుని మనుషుల్ని ఎలాగైనా అవమానించిన దుస్థితి నుంచి బయటికి రండి. నేను ఎలా ఉంటున్నాను, మీరు ఎలా, మనం ఎలా ఉంటాం? నా వల్ల మీరు, మీ వల్ల నేను కపిల్ అవుతాం. మాస్టర్ మైండ్ పట్టుకుంటే మా మైండ్ వర్షన్ వస్తుంది మీకు. నన్ను ఉండిస్తారు మీరు, అప్పుడు అలాగా మైండ్గా బతకనిస్తారు ఎలాగైనా. నాలో మైండ్ కోసం నా ఈ శరీరాన్ని డాక్టర్ బృందంలోకి తీసుకుంటారు. నన్ను మైండ్గా పట్టుకుంటూ తీసుకుంటారు, అలా తీసుకోలేరు. నన్ను ఎందుకు, నాకన్నా ఆరోగ్యంగా బలంగా మంది తెలివైన వాళ్ళు ఉన్నారు కదంటే వాళ్ళు మనుషులు అవుతారు. ఆడతనం మొగతనం పలికిన ఒక చోట పలికాం కదా, ఆ మాస్టర్ మైండ్ కావాలి మీకు. కంప్యూటర్కి అన్నిటికీ ధీటుగా నిలబడి ముందుకు వెళ్ళాలంటే నేను 1000 ఏళ్ళు బతుకుతాను నన్ను పట్టుకుంటే. మాస్టర్ మైండ్గా మరణం లేదు, శరీరంగా కూడా 1000 ఏళ్ళు బతికే అవకాశం ఉంది, 100 సంవత్సరాలు బతికే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా నానో బాట్స్ అవన్నీ క్రియేట్ చేసుకుంటే అటు వెళ్దాం రండి. నన్ను పట్టుకోండి, ముందు చెప్తాను వచ్చి. సాక్షుల ప్రకారం మాట్లాడండి.
ధర్మో రక్షతి రక్షత సత్యమేవ జయతే.